చాలా భయంకరమైన రోజుల్లో ఉన్నాం. కాబట్టి దయచేసి నీ పట్ల ఎవరైనా వ్యతిరేకంగా ప్రవర్తించినా, ఎలా ప్రవర్తించినా కానీ వారిని క్షమించు. దయచేసి సమస్త మహిమ ఘనత ప్రభావములు యేసయ్యకు మాత్రమే చెల్లును గాక. ఈ వీడియో చూస్తున్న వారందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. మనందరిలో ఉండే ఒక పెద్ద సమస్య ఏమిటంటే, ఎవరైతే మనల్ని బాధ పెడతారో, ఎవరైనా మనల్ని మోసం చేసినా, ఎవరైనా మన పట్ల అన్యాయంగా ప్రవర్తించినా ఆ పరిస్థితిని మనం వెంటనే మర్చిపోలేము. ఎవరి ద్వారా అయితే ఆ పరిస్థితి జరుగుతుందో వారిని అస్సలు మనము క్షమించలేము. మానవులంగా, మనుషులంగా మనకి ఈగో అని, ప్రెస్టేజ్ వల్ల చాలామంది వారి జీవితాల్లో బంధుత్వాలను, స్నేహితులను కోల్పోతున్నారు. ఈరోజు ప్రత్యేకంగా ఒక మాట చెప్పడానికి నేను మీ ముందుకు వచ్చాను. అదేమిటంటే క్షమాపణ గురించి. సారీ అన్న పదం మన నోటితో చెప్తే ఒక 5 సెకండ్లు కూడా పట్టలేదు. కానీ ఇదే నిజ జీవితంలో చాలామంది ఆ పదాన్ని చెప్పడానికి సంవత్సరాలు జరుగుతూ ఉంది. ఈరోజు నేను చెప్పేది ఏంటంటే, క్షమించడం అనేది బలహీనత కాదు, అది దేవుని ప్రేమతో నిండినది. క్షమాపణ అనేది మన జీవితంలో లేకపోతే మనము చాలా నష్టపోతాం, చాలా కోల్పోతూ ఉంటాం. దేవుని ప్రేమ ఎప్పుడైతే మనలో ఉంటుందో మనము ఎదుటి వ్యక్తులను చాలా సింపుల్గా మనము క్షమించగలుగుతాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాటలు నేను చెప్తున్నప్పుడు ఒకవేళ మీకు ఎవరైనా గుర్తొస్తున్నారేమో, ఎవరికైనా మీరు క్షమాపణ చెప్పాలని ఆశపడుతున్నారేమో, అది అస్సలు వెనుతీయక మీరు వెంటనే వెళ్ళి క్షమాపణ చెప్పండి. మనము దేవునిని జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఎదుటి వ్యక్తులను చాలా సులువుగా క్షమించగలుగుతాం. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో వేలాడుతూ, ఆయన రక్తం కారుస్తూ ప్రాణం పోయేంతగా విలవిలలాడిపోతూ ఉంటే అక్కడున్న ప్రజలను చూసి దేవుడు ఒక మాట అంటాడు. సిలువలో పలికిన మొట్టమొదటి మాట అదే, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుము అంటాడు. నిజంగా దేవునిది ఎంత గొప్ప క్షమాగుణం కలిగిన జీవితం అండి. అక్కడ ఒక పక్క యేసుక్రీస్తు ప్రభువారిని హేళన చేస్తూ, అపహాసం చేస్తూ, పిడిగుద్దులు గుద్దుతూ, కొరడా దెబ్బలు కొడుతూ, నువ్వు దేవుడివైతే నిన్ను నువ్వు రక్షించుకొని కొంతమంది ప్రజలు అంటుంటే, యేసుక్రీస్తు ప్రభువారు వారిని చూసి అంటున్నారు, తండ్రి వీరేం చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించమంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన మనకి మాదిరి చూపించి వెళ్ళారు. మన జీవితాల్లో మనం కూడా క్షమాపణ చెప్పకుండా ఉంటే మనలో కలిగేది ఏంటంటే, హృదయం నిండా భారం పెరిగిపోతుంది, కోపం పెరిగిపోతుంది తప్ప ఆ వ్యక్తితో నీవు సమాధాన పడలేవు. ఈరోజు నేను ఒకటి జ్ఞాపకం చేస్తున్నాను. ఆ సారీ అనే పదం నువ్వు ఎందుకు చెప్పలేకపోతున్నావు అంటే, ఆ పలానా వ్యక్తి నిన్ను ఏ విధంగా బాధ పెట్టాడో, ఏ విధంగా మోసం చేశాడో అదే గుర్తు వస్తుందేమో నీకు. నేనన్నా అలా గుర్తుకు రావడం వల్ల నీ ఆలోచనలు చెడిపోతాయి, నువ్వు ప్రశాంతంగా బ్రతకలేవు, సమాధానంగా ఉండలేవు. అదే నువ్వు తగ్గించుకుని ఏ వ్యక్తితో అయితే నీకు కోపం ఉందో, క్షమాపణ చెప్పకూడదు అనుకుంటున్నావో ఆ వ్యక్తి దగ్గరికి దేవుని ప్రేమతో వెళ్ళి నువ్వు గనక క్షమిస్తే నిజంగా దానంత గొప్ప ఆశీర్వాదము మనం ఎక్కడ చూడలేం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఒక చోటన పేతురు గారు వచ్చి యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి వచ్చి ఇలా మాట్లాడతారు. మత్తయి సువార్త 18వ అధ్యాయము 21వ వచనంలో ఈ విధంగా ఉంటుంది. ఆ సమయమున పేతురు ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నా సహోదరుడు నా ఎడల తప్పిదము చేసిన ఎడల నేను ఎన్ని మారులు అతను క్షమింపవలను? 7 మారులు మట్టుగా అని అడిగాను. అందుకు యేసు అతనితో ఇట్లనెను, 7 మారులు మట్టుకే కాదు, 70 ఏళ్ల మారులు మట్టుకను నీతో చెప్పుచున్నాను. అంటే ఒక వ్యక్తిని మనం ఎన్నిసార్లు క్షమించాలో దేవుడు చెప్తున్నాడు. పేతురు గారు వచ్చి అంటున్నారు, ఫలానా వ్యక్తి నా జీవితంలో ఇలా చేశాడు, లేకపోతే ఫలానా వ్యక్తి నా జీవితం ఇలా చేశాడు అని ఒక 2-3 సార్లు లేకపోతే 7 సార్లు క్షమిస్తే సరిపోతుందా అని పేతురు గారు అడుగుతుంటే యేసయ్య అంటున్నాడు ఏమనంటే, 7 మారులు మట్టుకు కాదు,
70 ఏళ్ల మట్టుకు అని చెప్తున్నాడు. అంటే 70 ఏళ్ళంటే 70 × 7 490 సార్లా, లేకపోతే ఏళ్ళు అంటే 70 సంవత్సరాలు అని గనక మనం ఆలోచన చేస్తే, మనము ఒక మనిషిని ఒక్కసారి 2 సార్లు 3 సార్లు కాదు, జీవితాంతము క్షమిస్తూ ఉండమని దేవుడు చెప్తున్నాడు. అవును, మనిషి జీవితము చాలా విలువైనది. ఈ కొద్ది జీవితంలో వారి మీద కక్షలు పెంచుకుని వారి మీద కోపంతో ఉంటే మనుషులు మనం ఎలాగ సమాధానంగా బ్రతుకుతాం? కాబట్టి దేవుడు చెప్తున్నాడు ఏమనంటే 70 ఏళ్ల సార్లు అంటే మనము క్షమిస్తూనే ఉండాలి మన జీవితం అంతా. చాలామంది అంటూ ఉంటారు, ఇంకా నేను వాళ్ళతో మాట్లాడనండి, వారితో నేను కలవను, ఎందుకంటే ఒక్కసారిలా 2 సార్లా చాలాసార్లు క్షమించానని చెప్తూ ఉంటారు. కానీ దేవుడు అంటున్నాడు 70 ఏళ్ల సార్లు అంటే మన జీవితాంతం మనము క్షమిస్తూనే ఉండాలి. దేవుడు ఇంటెన్షన్ ఏంటంటే, దేవునికి ఉన్న ఆశ ఏంటంటే మన స్వభావమే అలా మారిపోవాలి, క్షమించే స్వభావంగా మారిపోవాలి. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు ఒక చోటన అంటారు, ఆ పరలోక ప్రార్థనలో చెబుతూ ఉంటారు ఏమనంటే, మా ఎడల అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారము మా అపరాధములను క్షమించమని ప్రార్థనలో ఉంటుంది. అంటే ప్రార్థనలో మనం అందరము ప్రార్థన చేస్తూనే ఉంటాం, కానీ నిజ జీవితంలో అది జరిగించాం. మనము అసలే దేవుడు మనల్ని క్షమించడానికి మనం అర్హులమా? మనం ఏపాటి వారం? పాపములో, శాపములో, దోషములో ఉన్న మనలను దేవుడు క్షమించి ఆయన కలవరి శిలువలో ప్రాణం పెట్టి మనల్ని క్షమించాడు ఆయన. మరి ఈరోజు నీవు వాళ్ళని క్షమించడానికి, వీళ్ళని క్షమించడానికి ఎందుకంత ఆలోచన చేస్తున్నావు? దేవుడు నిన్ను ఏ రీతిలో అయితే క్షమించాడో నువ్వు ఎదుటి వ్యక్తిని ఆ రీతిలో క్షమించి చూడు. క్షమిస్తేనే జీవితంలో నిజమైన ఆనందాన్ని మనము పొందుకోగలుగుతాం. దేవుడు అంటాడు, ఒక్కడనొక్కడు క్షమాపణ కోరుకోవాలని చెప్తాడు. అంతేకాకుండా దేవుడు సమాధానానికి ఎంత విలువ ఇచ్చాడంటే, కలువరి శిలువలో దేవుడు రక్తం కారుస్తూ ఇబ్బందిలో, చాలా కష్ట పరిస్థితుల్లో ఆయన ప్రజలను క్షమించినట్టు మన బంధువులలో, మన స్నేహితుల్లో ఒకవేళ ఎవరితోనైనా నువ్వు మాట్లాడి చాలా సంవత్సరాలు అయిపోయిందేమో, ఇంక నేను వాళ్ళతో మాట్లాడను అని నువ్వు క్షమించే గుణం లేకుండా ఉన్నావేమో. దేవుని బిడ్డలారా, చాలా భయంకరమైన రోజుల్లో ఉన్నాం. కాబట్టి దయచేసి నీ పట్ల ఎవరైనా వ్యతిరేకంగా ప్రవర్తించినా, ఎలా ప్రవర్తించినా కానీ వారిని క్షమించు. దయచేసి క్షమిస్తే దేవుని హృదయాన్ని నువ్వు గెలుచుకోగలుగుతావు, దేవుని ప్రేమను పొందుకోగలుగుతావు. కాబట్టి క్షమించు. మనము దేవుని దగ్గరికి వచ్చి చాలాసార్లు ప్రార్థన చేస్తూ ఉంటాం, మనకి కలిగిన దాంట్లో దేవునికి అర్పిస్తూ ఉంటాం. కానీ దేవుడు చెప్తున్నది ఏంటంటే, నువ్వు నీ బంధువులతో కానీ, స్నేహితులతో కానీ, సహోదరులతో కానీ సమాధానం లేకుండా నువ్వు నా దగ్గరికి వచ్చి బలి అర్పించొద్దని దేవుడు చెప్తున్నాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 25వ వచనాన్ని చదివితే మనకు అర్థమవుతుంటుంది. 23, 24, 25 వచనాల్లో, కావున నీవు బలిపీఠమున అర్పణమును అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధం ఏమైనా కలదని అక్కడ నీకు జ్ఞాపకం వచ్చిన ఎడల అక్కడ బలిపీఠం ఎదుటనే నీ అర్పణం విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడము, అటు తర్వాత వచ్చి నీ అర్పణను అర్పింపుము. దేవుడు క్షమాపణ కోరుకుంటాడు. దేవుడు సమాధాన పడమని అనేక సార్లు మనకు చెప్పాడు. ఆయన మనకి మాదిరి ఉంచి, దయచేసి మీరు సమాధాన పడండి, అప్పుడు దేవుని బిడ్డలంగా మనము తీర్చబడతాం. దేవుని బిడ్డలారా, క్షమాగుణం మనము కలిగి ఉండాలి. దేవుడు మనకి అదే నేర్పించాడు. మనల్ని హింసించేవారి కొరకు, మనల్ని బాధ పెట్టేవారి కొరకు, శత్రువుల కొరకు దేవుడు ప్రార్థన చేయమన్నాడు, వారిని ప్రేమించమన్నాడు. కాబట్టి మనము క్షమాగుణం కలిగి ఉండగా ఏదో సాధించేద్దాం అనుకుంటే మనుషులు మనకు దూరం అయిపోతారు. మన హృదయం తేలిక కాదు, మనము సంతోషంగా జీవించలేం. క్షమించి చూడండి, ఆ ప్రేమలో ఉండే గొప్పతనం. క్షమించి చూడండి, ఆ క్షమాపణ విలువ మీకు తెలుస్తుంది. కలవరి శిలువలో మొట్టమొదటి మాట ఆయన చెప్పింది, తండ్రి వీరేం చేస్తున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పిన మన తండ్రి మాటను మనము నెరవేర్చుదాం. ఒకవేళ నీవు క్షమాపణ చెబుతున్నప్పుడు ఎదుటివారికి చులకనగా అనిపించవచ్చు, కానీ ఆ పరిస్థితుల్లోనే దేవుని నీవు గొప్ప చేస్తున్నావు. ఆ పరిస్థితుల్లోనే దేవుని ప్రేమను నీవు కలిగి ఉంటున్నావు. మనుషుల వైపు చూడొద్దు, దేవుని వైపు చూడు. మనుషులను క్షమించు, అందరితో కలిసిమెలిసి ఉండు.
ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, మీకు వందనాలు, స్తోత్రములు నాయనా. ఎన్నిక లేని మమ్మల్ని ఎన్నుకున్నావు ప్రభువా. క్షమించరాని జీవితాలను నీవు క్షమించావు అయ్యా. మేము కూడా నిన్ను పోలు నడుచుకునే కృప దయచేయండి. ఈ వీడియో చూస్తున్న బిడ్డలను ఆశీర్వదించండి. వారు ఎవరికైతే సమాధాన పడాలని, ఎవరికి క్షమాపణ చెప్పాలని, ఎవరిని క్షమించాలనుకుంటున్నారో ప్రభువా, వారిద్దరి మధ్య నీ ప్రేమనుంచండి అయ్యా. వారిని ఆశీర్వదించండి. వారు సమాధాన పడుతున్నారు ప్రభువా. నాయన, కోల్పోనివన్నీ పొందుకునే కృపను దయచేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమెన్.